నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. చాలా మంది ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు చెప్పుకుందాం. ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రశాంతతగా ఉండాలి. గొడవలు, రచ్చలు, ఇరుగు పొరుగు వాళ్ళు, చెడు మాటలు ఇవన్నీ కూడా మనం వినడం వల్ల మన కడుపులో ఉండే బిడ్డకి అవి వింటూ వింటూ అలాగే బయటకు వస్తాడు డెలివరీ అయిన తర్వాత. అలా కాకుండా మనం పురాణాలు, ఎన్నో చరిత్రలున్నాయి, భగవత్ ఆరాధనలు, లేకపోతే భగవంతుని చరిత్రలు, మంచి మాటలు వినడం వల్ల మనం కడుపులో ఉండే బిడ్డ కూడా వింటూ ఉంటాడు. అందువలన ఎక్కువగా మంచిని ఆలోచించండి, మంచిగా మాట్లాడండి, మంచి కథలు, మంచి పురాణాలు చదవండి. మన బిడ్డ కూడా అలాగే బయటికి వస్తాడు. అటువంటి ఆలోచనలతోనే పెరుగుతాడు. దానికి ఉదాహరణ ప్రహ్లాదుడు. మనం వినే ఉన్నాం కదా, మనం ఏం చేసినా కూడా ఆ ప్రభావితం